ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినాన ప్రజల కోసం పోరాటం చేస్తామనే ఒక దాంతో ఈ రోజున పోరాట రూపంలో యువత కోసం జరిగిన కార్యక్రమానికి వచ్చి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వానికి ఒక్కటే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు పార్టీల్ని ప్రభుత్వాల్ని కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు 1కి 10 సార్లు మీరు రకరకాల వేదికల మీద చెప్పి ఉన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. అట్లాగే ఫీ మొత్తం కడతామని చెప్పి ఉన్నారు. మేము ఏమి ఆపమని చెప్పి ఉన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీరు మోసం చేసి మాయ చేసే ఒక కార్యక్రమం తప్ప ఇంకోటి కనపడడం లేదు. ఇక్కడ పోయిన ఎన్నికల్లో మీకు చాలా కరతారకంగా ఉన్న చేతుల్లో ఉన్న విద్య ఒకటి గజకర్ణ గోకర్ణ టక్కు టమార ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు మీరు చూపిస్తారు. లేనిపోయిన ఆశలు కల్పిస్తారు. ఓట్లు వేసుకున్న తర్వాత మీరు ఆశలు పక్క పెట్టి ఈ మధ్య కొత్తగా మీకు ఎర్ర బుక్కు పచ్చ బుక్కు నల్ల బుక్కుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బుక్కుల్లో మీరు రాసుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేం వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలను తీర్చేది ఎట్లా అని రాసుకుని ఉంటే సంతోషపడి ఉండేవాళ్ళం. ఏదో ప్రజలకి చదువుకు అయ్యే డబ్బుల్ని ఏ విధంగా ఇస్తాం, తెచ్చుకునే అప్పుల్లో ఎట్లా కడతాం, 1,00,000 కోట్లలో ఎంత కట్టామని రాసి చూపించుంటే బాగా ఉండేది. అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తామని దాంట్లో రాసుకొని ఉంటే బాగా ఉండేది. 3,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇప్పటికే పంపిణీ చేస్తుంటే బాగుండేది. సంవత్సర కాలం వాళ్ళకి రావాల్సిన వాళ్ళకు హక్కుగా రావాల్సిన డబ్బుల్ని మీరు ఇవ్వలేదు. వాళ్ళకి లబ్ధి చేకూరలేదు. దేనికోసం మీరు పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదు. పరిపాలన మాట్లాడితే ప్రధానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి కాలం అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి కాలం సుభిక్షమైన కాలమని మీ 9 నెలల పరిపాలన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న అంశం. మీరు చెప్పిన అబద్ధాలు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ అని చెప్పారు మీరు. కానీ తీరా చూస్తే పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన లెక్క 3,70,000 ఎంత అంతకంటే ఎక్కువ 4 లక్షలు కూడా లేదని బయటకు వస్తే మొత్తంగా మీకు ఆఖరికి అన్ని అప్పులతో కలిపిన 7 లక్షల కోట్ల డబ్బులు మీ దగ్గర మిగిలిపోయాయి. ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పు చేశారు మీరు. లెక్క చెప్పడం లే. రైతులకిలే, విద్యార్థులకిలే, నిరుద్యోగులకిలే, గృహానికి ఇవ్వలే, దేనికి ఇవ్వలే. ఇదంతా ఆఖరికి అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. మీరు వస్తారు మీ ఎన్నికల మేనిఫెస్టో బయటికి తీయండి. ఆ రోజే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదని చెప్పే మాటలన్నీ కూడా అమలు చేసే మాటలు కాదు, కేవలం బూటకపు మాటలు మాట్లాడుతున్నాడు, బూటకపు వాగ్దానాలు చేస్తున్నాయని పలుమార్లు చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నారని చెప్పాల్సి వస్తూ ఉంది. ఈ రోజున ఈ పోరాటం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో పెద్ద గొప్ప కష్టమైన పని మీకేం పెట్టడంలే. పరిపాలనే, సంక్షేమమే. మీరు చెప్పిన మాటే. తక్షణం బాకీ ఉన్న 4,500 కోట్ల రూపాయలు, 4,700 కోట్ల రూపాయలు పిల్లలకు ఫీజులు ఇవ్వండి. ఎగ్జామ్స్ టైం వచ్చినాయి, సర్టిఫికెట్లు ఇవ్వడంలే, హాల్ టికెట్లు సరిగ్గా రావడంలే, భయపడుతూ ఉన్నారు, తల్లిదండ్రులు ఉడుకుతూ ఉన్నారు. కనుక ఆందోళనలో చదువులు ఎట్లుంటాయి అర్థం కాని విషయం మీకు అర్థం కాదు. ఎందుకంటే మీ చదువులన్నీ చాలా పెద్ద పెద్ద చదువులు ఉంటాయి. పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తారు మీ వాళ్ళని, మీ పిల్లల్ని. కానీ మా పిల్లలు చాలా చిన్న చిన్న స్కూల్లో చదువుతారు. దయచేసి ఫీజు డబ్బులు ఇవ్వండి. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో భవిష్యత్తులో మీకే కనిపిస్తుంది. అట్లాగే ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే 3,000 రూపాయలు ఉద్యోగాల మాట లేదు, 3,000 రూపాయల మాట లేదు. అసలు 3,000 రూపాయలు అయితే చెప్పినట్లు కూడా కలిసి పేపర్లు రాసుకోవడం లేదు. ఒకసారి మీ బుక్కు తెరిచి రాసుకోండి. 3,000 రూపాయలు వెంటనే ఇచ్చేసేయాలా, ఈ మార్చి నుంచి ఇవ్వాలా, లేకుంటే ఆఖరికి ఏప్రిల్ నుంచి ఇద్దాం, రాసుకొని చెప్పండి. ఇది దగా చేసే మాట, దగా చేసే కార్యక్రమం మంచిది కాదు. పరిపాలన పైన ప్రజలకు నమ్మకం పోతుంది. జాగ్రత్త అని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దుర్మార్గమైన మీ ఆలోచన. మీరు ఎప్పుడు వచ్చినా సరే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క పరిస్థితికి కానీ మీరు చెప్తా ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళ గురించి. గవర్నమెంట్ స్కూళ్ళు గాడిలో పడ్డాయంటే అవి ఎప్పుడైనా సరే యూపీఏలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు తప్ప మీ చేతులు అంత ఎప్పుడైనా జరగలేదు. మీరు ఎప్పుడు చూసినా సరే విద్య పట్ల ఒక సీతకన్ను వేస్తూ ఉంటారు మీరు. ఆఖరి ఈరోజు కూడా చెప్తా ఉన్నారు మీరు, ఒక మోడల్ స్కూల్ పెడతాం, ఆ స్కూల్కి మేము స్థలం ఇస్తాం, ఎవరు వస్తారో ముందు కంటే అక్కడ కూడా వ్యాపారం చేసుకునే ప్రక్రియ. దాంట్లో భాగంగానే ఎక్కడా లేని విధంగా ఈ దేశంలోనే ఒకేసారి
ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కళాశాల ప్రారంభం జగన్మోహన్ రెడ్డి గారి ఆశ, వారి కళ, వారి వాగ్దానం. ఇప్పటికే 5 కళాశాలలు మొదలయ్యాయి, పులివెందుల పూర్తి అయింది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాటిని మొదలుపెట్టాయని ఒక కారణం, రెండవది దాన్ని మీ అస్మదీయులకి తస్మదీయులకి కట్టబెట్టే ప్రయత్నం ఆఖరికి. PPP మోడ్ అంటే మాకు తెలీదా? ఎన్ని చూసాం? ప్రైవేట్ పరం చేయడం తప్ప ఇంకోటి కాదు. 17 కళాశాలలు ప్రైవేటు పరం అయితే, లేక 15 కళాశాలలు ప్రైవేటు పరం అయితే 2500 సీట్లు, అందులో 2120 చిల్లర సీట్లు ఆఖరికి సర్వీస్ మేనేజ్మెంట్ కోటాకు పోతే దాంట్లో రిజర్వేషన్ లేదు, దాంట్లో మతం లేదు, ఏమీ లేదు. ఆఖరికి కేవలం డబ్బులు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బులు పెట్టి సీట్ కొనుక్కుంటాడు ఆఖరికి. అంటే చదువుని ఇప్పటికీ వ్యాపారంగా చేశారు. విశాఖపట్నంలో మీ వాళ్ళకి సంబంధించిన ఒక డీమ్డ్ మెడికల్ కాలేజ్ ఉంది. కనుక దయచేసి ఇప్పటికైనా అన్ని ప్రజలకి, పేద ప్రజలకి, చదువున్న తల్లులకి, చదువున్న చిన్నపిల్లలకి అందరూ కూడా బాలికలకి బాలులకు వైద్య విద్య అందాలి. అందితే గ్రామీణ ప్రాంత విద్య వస్తుంది. మెడికల్ కళాశాలకు అనుబంధమైన మెడికల్ కళాశాల పెద్ద మంచి వైద్యాన్ని అందిస్తుంది. కనుక అన్ని ప్రాంతాల్లో దాన్ని అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికే మీ యొక్క దురాలోచనని మానేయమని కోరుతా ఉన్నా. తక్షణం మీరు ఆ ఇచ్చిన నోటీసు, అది సర్కులర్ ఇచ్చారు మీరు, ఆ PPP మోడ్ కింద దాన్ని ఉపసంహరించుకోండి. ప్రజలకు అన్యాయం చేయొద్దండి, వాళ్ళ ఆరోగ్యానికి అన్యాయం చేయొద్దండి. ప్రజల భవిష్యత్తు ఆరోగ్యం పైన, విద్య పైన ఆధారపడి ఉంటుంది. వీటిని మీరు వ్యాపారంగా చూడొద్దండి. ఇది ఈ సమాజానికి భవిష్యత్తుకు పెట్టుబడిని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారో దాన్ని అనుసరించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిష్కరించమని మరొకసారి మళ్ళీ కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం.